తండ్రి మమ్మల్ని ప్రేమించి ఈ లోకంలోనికి వచ్చిన సమయమును ప్రభువా మేము గుర్తు చేసుకుంటూ ప్రభువా అన్ని జనాంగముల మధ్య సాక్షార్థము ప్రభువా మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కూడికలో ప్రభువా నీవు ఉన్నావని నీకు స్తుతులు వందనములు చెల్లించుకుంటున్నాం. కృప కలిగిన దేవుడు ప్రభువా మా ప్రియులు మమ్మల్ని ప్రేమించి సంఘాన్ని వారు మరి పిలిచి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. సోదరు విల్సన్ గారిని ప్రభా తమ్ముడు మరియు వీరందరినీ వారి కుటుంబాన్ని ప్రభా మీరు ఆశీర్వదించండి, వారు రావాల్సిన ప్రతిఫలం అనుగ్రహించండి. చుట్టుపక్కల ఉన్నటువంటి గృహములను బట్టి నీ పాదం చెందుకొస్తున్నాం ప్రభా. వారి మధ్య ప్రభా మైక్ ద్వారా ఇవ్వబడుతున్నటువంటి ఈ వాక్యమును ప్రభా వ్యర్థం కాకుండా వారి హృదయంలోనికి చొరబడినట్లు ప్రభా నీ కృపను అనుగ్రహించండి. చుట్టుపక్కల ప్రభా నిశ్శబ్దంగా ఉన్నటువంటి తరుణంలో ఈ యొక్క వాక్యము స్పష్టముగా ప్రభా వారి హృదయంలో చేరడానికి సహాయం దయచేయమని వేడుకొస్తున్నాం. వాక్యం ఇవ్వనటువంటి దాసుని ప్రభా మీరు ఆవరించి ప్రభా బలమైనటువంటి ఈ యొక్క బోరగా మీరు వాడుకోనమని వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పటికే రాగలిగిన ప్రియులందరిని బట్టి నీకు వందనములు. ఇంకను ప్రభా వస్తున్నటువంటి ప్రియులను ప్రభా మీరు సకాలంలోకి చేర్చండి. మేమందరం కలిసి ప్రభా ముందుగా పాటల ద్వారా నిన్ను గొప్ప చేయడానికి మా సహాయం దయచేయండి. తర్వాత కార్యక్రమంలో కూడా నీ కృపను మేము ప్రభా అత్యధికంగా చూచి స్తుతిస్తూ తిరిగి వెళ్ళే సమయం వరకు మమ్మల్ని మేము పూర్తిగా ఆవరించి ఈ యొక్క సన్నిధానం మాకు సమృద్ధిగా అనుగ్రహించి మమ్మల్ని సంతోషము చేయమని నీ యొక్క నామమును ఘనపరచుకోమని ఈ ప్రార్థన మా ప్రియప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాటల ప్రతిలో మొదటి పాట పాడుతున్నాము. మన చూస్తున్నారా? దేవుని కొనియాడటం. దేవుని కొనియాడెదము, అవిరత ప్రియకుని స్తోత్రింతుము. దేవుని కొనియాడెదము, అవిరత ప్రియకుని స్తోత్రింతుము. దయాలుని పొగడెదము, పాప పరిహారుని పాడెదము. దేవుని కొనియాడెదము, అవిరత ప్రియకుని స్తోత్రింతుము. దూతలు స్తుతించు మహోన్నతుడు, కన్య మరియ యందు జన్మించెను. దూతలు స్తుతించు మహోన్నతుడు, కన్య మరియ యందు జన్మించెను. మహియందు చీకటి పోగొట్టి ఇహ పర సుఖముల దయచేసెను. దేవుని కొనియాడెదము, అవిరత ప్రియకుని స్తోత్రింతుము. పాప శాపమును తీర్చను, పాటు పడెను దేవ గొర్రె పిల్ల. పాప శాపమును తీర్చను,
కృపనిచ్చెవే నీయుండుటకై పాపముల కడిగి రక్షించెను కృపనిచ్చెవే నీయుండుటకై వైరిని జయింపను శక్తినిచ్చెను నరులకు భాగ్యమునందించెను దేవదేవుని కొనియాడెదము అవిరత క్రియకుని స్తోత్రిద్దుము ఆకాశము నుండి దిగి వరును లోకము న్యాయము తీర్చుటకై ఆకాశము నుండి దిగి వచ్చును లోకము న్యాయము తీర్చుటకై ఆయత్తముగా కచియుండెదము ఆయత్త వివేక కన్యల వలె దేవదేవుని కొనియాడెదము అవిరత క్రియకుని స్తోత్రిద్దుము తన స్వరూపమునే దగను ఆయనే నా రూపమురాచెను తన స్వరూపమునే దగను ఆయనే నా రూపమురాచెను దాసుడనగు నన్ను రక్షింపన్ దేవదేవుని కొనియాడెదము అవిరత క్రియకుని స్తోత్రిద్దుము పాతాళ లోకము కూల్చవచ్చెను జాతి అడ్డు పడగొట్టెను పాతాళ లోకము కూల్చవచ్చెను జాతి అడ్డు పడగొట్టెను నిత్య జీవము నీతి సూర్యుడు ప్రభు యేసువే దేవదేవుని కొనియాడెదము అవిరత క్రియకుని స్తోత్రిద్దుము హల్లెలూయా పాడి ఆర్భటిద్దుము హర్షముతో యేసును చాటెదము హల్లెలూయా పాడి ఆర్భటిద్దుము హర్షముతో యేసును చాటెదము బాలుడైన తండ్రిని కీర్తిద్దుము ఎక్కడ పెట్టారమ్మా రెండవ పాట సాంగ్ నంబర్ 2 ఉదయించే దివ్య రక్షకుడు రక్షకుడు లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునియను రక్షణ వెలుగునియను ఉదయించెను రక్షకుడు
మదిలంబు తోడా పూజించరండి ఉదమున కలిగే మరి సమాధానం మదిలంబు తోడా పూజించరండి బెత్లెహేమున చిత్రంబు కలిగే కర్తాని యేసు జన్మించినప్పుడు అంధకారము పృథివీ వీధులలో మోదంపు మహిమ చోద్యంపు గణరే అంధకారము పృథివీ వీధులలో మోదంపు మహిమ చోద్యంపు గణరే పరమును విడచి నరరూపమెత్తి అరుదెంచే యేసు పరమా వైద్యుండై పరమును విడచి నరరూపమెత్తి అరుదెంచే యేసు పరమా వైద్యుండై నరులా దుఃఖములను తొలగించి వేసి పరలోక శాంతి స్థిరపరచే ప్రభువు నరులా దుఃఖములను తొలగించి వేసి పరలోక శాంతి స్థిరపరచే ప్రభువు బెత్లెహేమున చిత్రంబు కలిగే కర్తాని యేసు జన్మించినప్పుడు అంధకారము పృథివీ వీధులలో మోదంపు మహిమ చోద్యంపు గణరే అంధకారము పృథివీ వీధులలో మోదంపు మహిమ చోద్యంపు గణరే నీదు చిత్తమును నాదు హృదయమున ముదమున చేయ మదినెంతో యాచ నీదు చిత్తమును నాదు హృదయమున ముదమున చేయ మదినెంతో యాచ నీదు పాలనము పరమందు వలెనే ఈ ధరణియందు జరుగంగ చూడ నీదు పాలనము పరమందు వలెనే ఈ ధరణియందు జరుగంగ చూడ బెత్లెహేమున చిత్రంబు కలిగే కర్తాని యేసు జన్మించినప్పుడు అంధకారము పృథివీ వీధులలో మోదంపు మహిమ చోద్యంపు గణరే అంధకారము పృథివీ వీధులలో మోదంపు మహిమ చోద్యంపు గణరే దేవుని
అతి ప్రేమ తోడ అరుదెంచెనో దూతాల ధ్వనితో పతి యేసు క్రీస్తు అతి ప్రేమ తోడ అరుదెంచెనో పురమున చిత్తంబు కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు అంధకారము పృథివీ విధులలో మోదంబు మహిమ చోద్యంబు గణరే అంధకారము పృథివీ విధులలో మోదంబు మహిమ చోద్యంబు గణరే Song number 5. యేసు ప్రభువే లోక రక్షకుడు వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప యేసు ప్రభువే లోక రక్షకుడు వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప లోక సృష్టికర్త పాపము బాపా నరునిగా భూమికి అరుదెంచే లోక సృష్టికర్త పాపము బాపా నరునిగా భూమికి అరుదెంచే పాపిని రక్షింప సిలువలో మరణించే పాపిని రక్షింప సిలువలో మరణించే ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరు జీవాధిపతి యేసుడే వేరెవ్వరు లేరు జీవాధిపతి యేసుడే యేసు ప్రభువే లోక రక్షకుడు వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప వృద్ధికి చూపునిచ్చి కుంటి వారి చక్కగా నడువజేసెను వృద్ధికి చూపునిచ్చి కుంటి వారి చక్కగా నడువజేసెను ఆముగా వారిని మాట్లాడగజేసెను ఆముగా వారిని మాట్లాడగజేసెను చెవిటి వారి చెవుల వినజేసెను వేరెవ్వరు కాదు సర్వాధికారి యేసుడే వేరెవ్వరు కాదు సర్వాధికారి యేసుడే యేసు ప్రభువే లోక రక్షకుడు వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప కుష్ఠరోగులనెల్లా శుద్ధుల చేసి ఇష్టపడి స్వస్థతనిచ్చెను కుష్ఠరోగులనెల్లా శుద్ధుల చేసి ఇష్టపడి స్వస్థతనిచ్చెను చనిపోయిన వారిని సజీవులుగా చేసెను చనిపోయిన వారిని సజీవులుగా చేసెను కష్టము లేకుండా చేసెను వేరెవ్వరు కాదు జీవాధిపతి యేసుడే వేరెవ్వరు కాదు జీవాధిపతి యేసుడే యేసు ప్రభువే లోక రక్షకుడు వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప వేరే మార్గం
ఆశ్చర్యకరుడు జన్మించెను, అంధకారమును తొలగించెను. ఆశ్చర్యకరుడు జన్మించెను, అంధకారమును తొలగించెను. అంధకారమును తొలగించెను, నా హృదయమును వెలిగించెను. అంధకారమును తొలగించెను, నా హృదయమును వెలిగించెను. Wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas. వల్లలు రాత్రి వేళలో గొర్రెల మందను కాయుచుండా, వల్లలు రాత్రి వేళలో గొర్రెల మందను కాయుచుండా. దూత తెల్పెను గొర్రెలకు సంతోషకరమైన వార్తను. దూత తెల్పెను గొర్రెలకు సంతోషకరమైన వార్తను. Wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమాయనుచు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమాయనుచు. పరలోక సైన్య సమూహము గొప్ప స్వరముతో కీర్తించిరి. పరలోక సైన్య సమూహము గొప్ప స్వరముతో కీర్తించిరి. Wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas. జ్ఞానులు నక్షత్రమును చూసి యేసుని యొద్దకు చేరుకొని, జ్ఞానులు నక్షత్రమును చూసి యేసుని యొద్దకు చేరుకొని, బంగారు సామ్రాణి భోళము కానుకలను సమర్పించిరి. బంగారు సామ్రాణి భోళము కానుకలను సమర్పించిరి. Wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas. నీ హృదయమును తట్టుచున్నాడు, హృదయపు తలుపు తెరువు నేడే. నీ హృదయమును తట్టుచున్నాడు, హృదయపు తలుపు తెరువు నేడే. నీ హృదయములో ప్రవేశించును, నీ హృదయమును వెలిగించును. నీ హృదయములో ప్రవేశించును, నీ హృదయమును వెలిగించును. Wish you happy Christmas,
వాగ్దానంబులన్నీ నావి ప్రతి అధ్యాయము వరుస వచనము దాన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించడానికి ముందు ప్రార్థన చేస్తున్నాం. సోదరు ఆనల్ బ్రదర్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీ పాదంలో స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము. ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందినామని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా వాక్యం మరి ప్రారంభమవుతుండగా మీ కృపను చూపించండి, మీ సహాయం దయచేయండి. మరి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సేవకుని జ్ఞాపకం చేసుకోండి. మరి అద్భుతమైనటువంటి వాక్యాన్ని మాకు దయచేయండి. మరి ఆ వాక్యం ప్రభు ఆ హృదయాల్లో చొచ్చుకొని పోయేటట్లు మీ కృపను చూపించండి. అనేక మంది రక్షించబోటకు మీ సహాయం దయచేయమని 30 గాను 60 గాను 100 గాను అది ఫలించినట్లు మీ కృప చూపించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సాయంకాలం మరి ఈ ప్రీ క్రిస్మస్ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారికి అందరికీ కూడా దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించడం కొరకై ఈ కూడిక ఏర్పాటు చేయబడింది. సర్వలోకంలో ఈ దినాల్లో ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుని యొక్క వాక్యాన్ని సువార్త రూపకంగా అనేకులకు ప్రకటించడం ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ మీర్పేట ఈ సరౌండింగ్ ఏరియాలో కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ మానవాళికి ఏమి కలిగించింది, ఆయన నామమున మనం ఏం పొందాము, ఆయన వచ్చుట ద్వారా మానవునికి కలిగించినటువంటి లాభం ఏంటి అన్నటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉండి మనము చదవడానికి ముందు మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములు శుభములు తెలియపరుస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ యొక్క ఉద్యోగ బాధ్యతల్ని అన్నిటిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతాను, మీరు గమనించండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదునెను. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుని యొక్క మాట ఇక్కడ మనం చదివాం. లోకంలో మనమందరము కూడా చూసినట్లుగా ప్రతి వారు కూడా ఎవరి పిల్లలు, ఎవరి సంతానం అంటేనే యజమానుని యొక్క పేరు చెప్పడం మనము అన్ని ప్రాంతాల్లో కూడా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుని యొక్క మాట మనకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదునెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే ఆయన నామం, ఆయన పేరు అన్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఆయన పేరు యేసు. యేసు అనగా రక్షకుడు, మానవుని
రక్షించడం కొరకై ఈ లోకంలో ఉద్భవించినటువంటి దేవుడు. కాబట్టి దేవుని ప్రజలంగా ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. యేసు అనే మాట పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంగ్లీష్లో జీసస్ అంటారు. దేవుని యొక్క వాక్యములో ఈ నామమున మానవాళికి అంతటి కూడా రక్షణ అన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క బిడలముగా ఈ సాయంకాలము యేసు అనే నామమున మానవాళికి ఉండేటువంటి గొప్ప రక్షణ, గొప్ప ఆశీర్వాదం, గొప్ప ధన్యత అన్నటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క పేరు యొక్క డెఫినేషన్ అంటే అర్థం మనమందరం కూడా గమనించవలసిన వారంగా ఉన్నాం. యేసు అనేటువంటి మాట ఇంగ్లీష్లో మనం చూస్తే జీసస్. జే అంటే జాయ్. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక మానవాళికి అంతటికి కూడా గొప్ప సంతోషం. అందుని బట్టి లూకాసు వార్తలో మనకందరికి కూడా జ్ఞాపకం చేయబడేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇదిగో ప్రజలందరికీ ఏంటి మహా సంతోషకరమైన వార్త. యేసు ప్రభు నామమున మానవాళికి సంతోషం. ఎందుకనగా భూమి మీద మానవుడికి సంతోషం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎక్కడ చూసినప్పటికీ కూడా మానవుడి యొక్క పాపమును బట్టి మానవుడు దుఃఖములో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా నేటి దినాల్లో మనం చూస్తా ఉన్నాం. చూడండి, లోకములో విద్య ఉంది, మరి ఉద్యోగం ఉంది, భూమి జాగా ఉంది, ఇల్లు ఉంది, భార్య పిల్లలు ఉన్నారు. సమస్తమును ఈనాడు మానవుడు కలిగి ఉన్నాడు. వారి వారి యొక్క డిజిగ్నేషన్స్తో ఈ లోకములో మంచిగా బ్రతుకుతున్నట్టుగా కనబడుతున్నారు. కానీ హృదయములో నెమ్మది లేకుండా ఉన్నారు, హృదయములో సమాధానం లేకుండా ఉన్నారు, హృదయములో సంతోషము లేకుండా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా మానవుడు అవుట్వర్డ్ అపియరెన్స్ మనం చూస్తే చాలా చక్కగా కనబడతాడు, కానీ హృదయంలో సంతోషం లేదు. అందుకని నన్ను మానవాళిని అంతటిని కూడా సృష్టించినటువంటి సృష్టికర్త మానవునికి ఏదైతే కొరత ఉందో ఆ కొరతను తీర్చడానికి యేసుని ఈ లోకానికి అనుగ్రహించాడు. అనగా జీసస్ క్రైస్ట్ ని ఆయన ఈ లోకానికి అనుగ్రహించాడు. అనగా మొదటి పేరు అక్షరం మనం చూస్తున్నాం, జే అనగా జాయ్. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనములో జీవ మార్గములను నాకు తెలియజేసితివి, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అన్నటువంటి మాట మనం చూస్తాం. ప్రియులారా, లోకములో ఎక్కడ కూడా సంతోషము దొరికేటువంటి దుకాణం కానీ, మాల్ కానీ, ఊరు కానీ ఎక్కడ కూడా లేదు. సరే, మనుషుల దగ్గరికి పోయి అడుగుదామా? మంచి మంచి పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అడుగుదామా? అయ్యా, నాకు కొంచెం సంతోషం లేదు, ఇస్తారా అంటే అది ఇక్కడ అవైలబుల్గా లేదంటారు, ఇక్కడ దొరకదంటారు. ప్రియులారా, గ్రామానికి వెళ్ళినా, పట్టణానికి వెళ్ళినా, విదేశాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా శరీర సంబంధమైనటువంటి వస్తు సముదాయాన్ని మనము సమకూర్చుకోగలము, కానీ సంతోషాన్ని ఎవరు కూడా మనకి ఇవ్వలేరు, ఎవరి ద్వారా కూడా మనం పొందలేము. అందుని బట్టి యేసు అనే నామమున మొట్టమొదటిగా మనకు సంతోషాన్ని మానవాళికి అంతటికి కూడా అన్ని ఏరియాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని పరిస్థితులకు ఆయన సంతోషం ఇచ్చేవాడుగా మనం చూస్తున్నాం. అందుకనే యేసు జన్మించినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట చూస్తాం. ఇదిగో ప్రజలందరికీ, ఒక ఊరి వారికి కాదు, ఒక రాష్ట్రం వారికి కాదు, ఒక దేశం వారికి కాదు, సర్వలోకమునకు మహా సంతోషకరమైనటువంటి వార్త. ప్రియులారా, ఈ మాటలు ఒకవేళ నీకు క్రొత్తవిగా ఉండవచ్చు. నీ జీవితంలో దైవికమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని నీ జీవితంలో కలిగి ఉండాలని ఆ సృష్టికర్త అయిన దేవుడు నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాటను మనం అర్థం చేసుకున్నాం. ఆయన ఒక్కడే నీకు సంతోషాన్ని కలిగించేటువంటి వాడు. రెండవ అక్షరం మనం చూస్తే ఈ అనేటువంటి మాట మనం చూస్తాం. ఈ అనగా ఎటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని యేసువారు మాత్రమే అనుగ్రహిస్తాడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనమందరము కూడా గమనించాలి ఈ మాట. ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనగా నిత్య జీవం. ఈ లోకంలో జీవించే కాలము కొంతకాలమే. బైబిల్ ప్రకారము రాయబడిన మాట 70 సంవత్సరాలు,
లేదా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇంకా కొంతమంది ఇంకా కొంత ఎక్స్ట్రా బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది పాత వారు, ప్రారంభం నుండి ఉన్నవారు 80, 90, 100 సంవత్సరాలు, 100 సంవత్సరాల తర్వాత కూడా కొంతమంది అక్కడక్కడ బ్రతుకుతూ ఉన్నారు. అదంతా కూడా ఆయాసకరమైన, దుఃఖకరమైన, నెమ్మది లేనటువంటి పరిస్థితి లోకంలో మానవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో నిత్యము జీవించేటువంటి ప్రణాళిక ఎవరు కూడా ఈ లోకంలో చేయలేదు. తాత్కాలికమైన షెల్టర్ లోకంలో ఇస్తా ఉన్నారు. తాత్కాలికమైన జీవితం కొరకే గవర్నమెంట్ ద్వారా కానీ ఇంకా ఆయా రకాలైనటువంటి సంస్థల ద్వారా కానీ మానవుడు అనుభవిస్తూ ఉన్నాడు. కానీ నిత్యము జీవించేటువంటి ఏర్పాటు లోకంలో ఎవరు కూడా చేయలేదు. ప్రపంచమంతట్లో కూడా మానవుడు నిత్యము జీవించాలంటే కావలసినటువంటి ఏర్పాటు ఎవరు కూడా చేయలేదు. ఆ దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశములు పుట్టించిన దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి ఆ దేవుడు మానవాళి కొరకై నిత్యము జీవించేటువంటి ఏర్పాటు యేసులో ఆయన అనుగ్రహించారు. యేసు ద్వారానే మానవుడు నిత్యము జీవించేటువంటి ఆ ప్రణాళిక దేవుడు కలిగించాడు. అందులో బట్టి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనములో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది. నా మాట విని నన్ను పంపిన వాని యందు అనగా ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. ఆయన మాట ఎవరైతే వింటారో, ఆయన మాటకి ఎవరైతే లోబడతారో, ఆయన మాట ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన నామమున ఎవరైతే విశ్వాసం ఇస్తారో అలాంటి వారికి నిత్య జీవం. అందుకనే యేసు ప్రభువు అన్నారు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములో, యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రాలేడు అన్నాడు. అనగా మోక్ష రాజ్యములకు రాలేడు, పరలోక రాజ్యములకు రాలేడు అన్నటువంటి మాట పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది. కాబట్టి దేవుని యొక్క వాక్య వెలుగులో మనమందరం కూడా దేవుని మాట సత్యమైంది, యథార్థమైంది, నమ్మకమైంది, ఎప్పటికీ ఉండేది. భూమి ఆకాశములు గతించిన దేవుని మాటలు గతించవు. లోకంలో నీ నా మాటలైతే గతిస్తాయి, కానీ లోకంలో ఎంత పెద్దవాళ్ళు చెప్పినా కూడా కొన్ని మాటలు నెరవేరుతాయి, కొన్ని మాటలు నెరవేరు. కానీ యేసయ్య మాట నిత్యము ఉండేది, అని నెరవేర్చబడేది. ఆయన మారడు, ఆయన మాటలు కూడా మారడు. కాబట్టి అలాంటి సత్య దేవుడు, నిజమైన దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ రాత్రి సమయంలో. నా మాట విని నన్ను పంపిన వారి యందు అనగా ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. అదే మాటలో రాబడింది, వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అన్న మాట మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో పాపానికి వచ్చేటువంటి శిక్ష భయంకరమైన మరణం, అది తప్పించుకోలేవు. చిన్నది కానీ పెద్దది కానీ ఈ లోకంలో మానవుడు చేసినటువంటి పాపానికి వచ్చేటువంటి శిక్ష భయంకరమైనటువంటి మరణం. అగ్ని ఆరదు, పురుగు చావదు, అది ఎప్పటికీ ఉండేది. కాబట్టి ఆ యుగ యుగంలో ఉండేటువంటి ఆ యమగుణం, ఆ నరకం, ఆ బాధ, ఆ నిత్యాగ్ని కలిగినటువంటి స్థలంలో మానవుడు ఉండొద్దు. అది మన కొరకు ఏర్పాటు చేయబడింది కాదు. మనమందరం కూడా నిత్య జీవాన్ని పొంది నిత్య రాజ్యములో ఉండాలని దేవుడు సంకల్పించి ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, నెమ్మది కలుగజేస్తాను, నేను మిమ్మల్ని జీవింపజేస్తాను అన్నటువంటి మాటలు దేవుని యొక్క వాక్యంలో దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో యేసు వారి ద్వారానే మనుషుడు ఎప్పుడు జీవిస్తాడు, ఎప్పుడు బ్రతుకుతాడు. కాబట్టి ఈనాడు ప్రభువైన యేసునందు విశ్వాసముంచడం ద్వారా నీవు ఎప్పటికీ బ్రతకగలవు. ప్రభువైన యేసునందు విశ్వాసముంచడం ద్వారా నీవు నిత్య రాజ్యంలో ప్రవేశించగలవు. ఈ వెసులుబాటు దేవుడు మానవాలందరి కొరకే చేశాడు. కాబట్టి ఆయన కలిగినటువంటి ఈ ప్రణాళికలోనికి, ఈ ఉద్దేశంలోనికి, ఈ యొక్క ఏర్పాటులోనికి అందరూ రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కానీ ప్రియులరా, మీరెవరైనా సరే, ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎటువంటి
ఎటువంటి ఇంటిలో ఉన్నా సరే, ఎటువంటి ఉద్యోగం చేస్తున్నా సరే, ఎటువంటి పేరు కలిగి ఉన్నా సరే, ఎటువంటి స్థితిగతులు కలిగి ఉన్నా సరే, దేవుని ప్రజగా ఆయన అందరికీ ఈ సువర్తమానము వెల్లడి చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క నిత్య జీవాన్ని నీవు కూడా స్వతంత్రించుకోవాలని ఆ దేవాది దేవుడు ఇష్టపడతా ఉన్నాడు, కోరుతా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాబడింది. ఆ కారణాన్ని బట్టి దేవుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట చెబుతా ఉన్నాడు. దేవుడు లోకమును ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అనగా యేసు క్రీస్తునందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. కానీ ప్రియులారా, ఈ సాయంకాలం ప్రభువైన యేసు క్రీస్తు వారు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. నిన్ను, నన్ను, మానవులంతటిని కూడా ఆయన ప్రేమించి ఈ నిత్యత్వాన్ని, ఈ నిత్య జీవాన్ని, ఈ నిత్య రాజ్యాన్ని మానవుడికి అనుగ్రహించడానికి ఆయన ఏర్పాటు చేశారు. కనుక ఈ సాయంకాలం ఈ మైకు ద్వారా నీకు కూడా ఈ సత్యాన్ని వెల్లడి చేస్తా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండును అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. ప్రియులారా, ఈ సాయంకాలం దేవుని మాట విని కూడా ఆయన నమ్ముకోకుండా, ఆయన శ్వాసం ఉంచకుండా, ఆయన మాట నీ జీవితంలోనికి తీసుకోకుండా, నిజ దేవుని, సత్యదేవుని, భూమి ఆకాశంలో కలగజేసిన దేవుని, మానవుని ప్రేమించినటువంటి ఆ దేవుని నీవు అంగీకరించకుండా అలాగే ఉంటే ఒక దినాన దేవుని యొక్క ఉగ్రత అనుభవించాల్సి వస్తుంది. ఆ ఉగ్రత మహాదినమందు ఏది కూడా నిన్ను తప్పించలేదు, ఏది కూడా నిన్ను కాపాడలేదు. నువ్వు కట్టుకున్న మంచి ఇల్లు, నువ్వు సంపాదించుకున్న ఆస్తి, నీ యొక్క భార్య పిల్లలు నీకెవ్వరు కూడా సహాయపడలేదు. కుటుంబ సభ్యుల ద్వారా, లేదా ఆస్తి అంతస్తు ద్వారా, లేదా ఇంకా వేరే వేరే సాధనాల ద్వారా నీవు ఈ ఉగ్రత నుండి తప్పించబడలేవు. కాబట్టి ఆ ఉగ్రత మానవుడు అనుభవించకుండా ఉండడానికి దేవుడు చేసినటువంటి ఏర్పాట్లోనికి నీవు విశ్వాసముతో వచ్చినట్లయితే నీ జీవితము ధన్యకరమైనదిగా చేయవచ్చు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను పోషిస్తాడు, దేవుడు అన్ని పరిస్థితుల్లో కూడా నీతో ఉంటాడు. కాబట్టి సాయంకాలం 2వ మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటే నిత్య జీవం. యేసులో నిత్య జీవం ఉంది. 3వ మాట దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూస్తాము. ఎస్ అనే మాట. ఎస్ అనగా స్ట్రెంగ్త్. దేవుని యొక్క వాక్యంలో రాబడినటువంటి మాట మనం చూస్తాం. అనగా దేవుడు నిన్ను బలపరిచేవాడు. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట మనం అక్కడ చూస్తాం. యెహోవా తన ప్రజలను ఆశీర్వదించును, యెహోవా తన ప్రజలను బలపరచును, యెహోవా తన ప్రజలను. చూడండి, బైబిల్ గ్రంథంలో రాబడినటువంటి మాట సమాధానం అనుగ్రహించు. కానీ 3 మాటలు అక్కడ చూస్తున్నాం. ఆశీర్వాదము, బలము, సమాధానం. ఇది ఆయన ద్వారానే మానవుడు పొందగలడు. శాపగ్రస్తమైన లోకంలో పాపానికి వచ్చేటువంటి భయంకరమైన శిక్ష, శాపము మనము పొందకుండా ఉండడానికి ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ద్వారానే ఆశీర్వాదం. అందులో బట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూస్తాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనములో ఈ మాట దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడింది. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం మళ్లించడం వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయనను పంపెను అన్న మాట మనం చూస్తాం. కానీ ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మనమందరం కూడా పాపంలో, దుష్టత్వంలో, చెడుగులో, అపవిత్రతలో ఉండగా దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారిని లోకానికి అనుగ్రహించారు. ఆయన ద్వారా మనం ఆశీర్వదించబడాలని, ఆయన ద్వారా మనం ధన్యులం కావాలని, ఆయన ద్వారా మనం బలం పొందాలని, ఆయన ద్వారా మనము సమాధానం పొందాలని దేవుడు కోరుతా ఉన్నారు. కాబట్టి నువ్వు ఎవరైనా సరే ఈ సామాన్యమైన మాటలు
ఉన్నపాటినే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన నామములో నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో నువ్వు రక్షణ పొందగలవు. యేసు నామమున ప్రార్థన చేయు ప్రతి వాడు రక్షింపబడును అని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది. కానీ ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ఈ సామాన్యమైన మాటలు సృష్టికర్తైన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నీకు వెల్లడి చేసేటువంటి ఈ ప్రేమ వార్త, ఈ సత్య సువార్త నీ జీవితంలో కూడా నీవు అనుగ్రహించి ఆత్మీయంగా నీవు ఈ యొక్క అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆయనే నేను బలపరచువాడు. ఈ లోకంలో పాపములు బట్టి మానవులందరూ కూడా బలహీనులై నష్టపోతా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా మానవుడు ఏదో ఒక బలహీనతతో ఉన్నాడు. ఏదో ఒక బలహీనత పుట్టినటువంటి ప్రతి వారికి కూడా ఆయా రకాలైనటువంటి బలహీనతలు ఉన్నాయి. అందును బట్టే నీకు బలం అవసరం. అందును బట్టే నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు నిన్ను బలపరచడానికి, నీ బలహీనతను తొలగించడానికి, నీ పాపమును తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. 2024 సంవత్సరాల క్రితం యేసు అనే నామమున ఈ లోకానికి వచ్చి నిన్ను బలపరచుటకు, నీకు సమాధానం ఇవ్వడకు, నిన్ను ఆశీర్వదించుటకు, నీకు నిత్య జీవించుటకు, నీకు సంతోషాన్ని ఇచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. లోకంలో ఎంతో మంది వస్తున్నారు, పోతున్నారు. భౌతికంగా ఎంతో మంది గొప్ప గొప్ప వారు ఈ లోకానికి వచ్చారు, వెళ్ళారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మానవాలంతటి కొరకై చేసినటువంటి ఈ ఆత్మ సంబంధమైన ఏర్పాటు నీవు కూడా ఎరగాలని, నీవు కూడా తెలుసుకోవాలని, నీవు కూడా అంగీకరించాలని ఆ దేవాది దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఈ మాట మనం చూస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 4వ మాట మనం చూస్తాం. యు అనగా అన్కండిషనల్ లవ్, అంటే ఆయన యొక్క ప్రేమ ఎలాంటి కండిషన్ లేదు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుడు నిన్ను ప్రేమించినాడు అంటే ఏ కండిషన్ పెట్టాడు? మనం మనుషులంగా మనమైతే నువ్వు నన్ను ప్రేమించు, నేను నిన్ను ప్రేమిస్తా. నువ్వు నాకు ఇయ్యి, నేను నీకు ఇస్తా. నువ్వు నా ఇంటికి రా, నేను నీ ఇంటికి వస్తా. నువ్వు నా అకేషన్లో పాల్పొందు, నేను నీ అకేషన్లో పాల్పొందుతా. ఇలాంటిది అంటే మానవుని యొక్క ప్రేమ ఎక్స్పెక్టింగ్ లవ్ అంటారు, సెల్ఫిష్ లవ్ అంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, సృష్టికర్తైన దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమించాడు. ఆయన యొక్క ప్రేమ మానవులందరూ కూడా ఎరగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ మాట మనం చూస్తాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ మాట మనం చూస్తున్నాం. 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట చూడండి, దేవుడు ప్రేమ స్వరూపి. కాబట్టి దేవుని యొక్క మాట నీకు జ్ఞాపకం చేయబడతాను. ఆయన ప్రేమ గలవాడు, ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ ఎంతో అద్భుతమైంది. ఆయన ప్రేమ త్యాగంతో కూడింది, ఆయన ప్రేమ సమర్పణతో కూడింది. ఆయన ప్రేమ నీ ఎడల ఆయన కనపరుస్తున్నాడు. ఎట్లా కనపరుస్తున్నాడు? పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాబడింది. రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. 8వ వచనం, దేవుడు మన ఎడల తన ప్రేమ వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ 3 మాటలు జ్ఞాపకం చేయబడతాయి. మనము బలహీనమై ఉండగా ప్రేమించాడు, మనము పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన దృష్టిలో మనము శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఈ లక్షణాలు ఉంటే లోకంలో ఎవరు కూడా ప్రేమించలేరు. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని యొక్క వాక్యంలో రాబడినటువంటి మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మనుషులంగా మనం చూపించేటువంటి ప్రేమ వేరే, దేవుడు చూపించే ప్రేమ వేరే. మనము పాపులమైనప్పటికీ ఆయన మనల్ని ప్రేమించాడు, మనము బలహీనమైనప్పటికీ ఆయన మనల్ని ప్రేమించాడు, మనము శత్రువులమైనప్పటికీ ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమ అన్కండిషనల్ లవ్ అంటారు. ఎలాంటి కండిషన్ లేకుండా ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రియులారా, ఒకవేళ నువ్వు ఇది మొదటిసారిగా వింటున్నావేమో, ఈ దైవిక సంబంధమైన ప్రేమ నీ జీవితంలో కూడా తెలుసుకోవాలని, అంగీకరించాలని ఆ దేవాది దేవుడు నీకు గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ మైకు శబ్దం ద్వారా నీవు కూడా దేవుడు నిన్ను ఎట్లా ప్రేమిస్తున్నాడో అన్నది ఎరగాలని ఆయన కోరుతా ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో
నీవు పాపములో ఉండిన, అపరాధివిగా ఉన్న, దుర్మార్గుడమైన, దుష్టత్వంలో ఉన్న, చెడుగులో ఉన్న, దొంగవైన, వ్యభిచారమైన, మోసగాలమైన, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నా ఆయన ప్రేమ నీడలా కనపరుస్తాం. మనము శత్రువులమై ఉన్నా, మనము పాపులమై ఉన్నా, మనము బలహీనమై ఉన్నా ఆయన ప్రేమ మన ఎడల ఆయన కనపరిచాడు. ఎట్లా కనపరిచాడు? క్రియారూపకంగా ఆయన మన ఎడల తన ప్రేమ కనపరిచాడు. ప్రియులారా, ఇది లోకములో ఎవరు కూడా కనపరచలేరు, ఎవరి వల్ల కాదు. లోకంలో మానవులంగా మనం ఇది చేయలేము. దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నన్ను ప్రేమించి తన కుమారుడైన యేసు క్రీస్తులో ఈ ప్రేమ నీకు వెల్లడి చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలంగా దేవుని యొక్క వాక్యంలో ఈ మాటను మనం చూస్తున్నాం. కాబట్టి సాయంకాల సమయంలో ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. తర్వాత మాట మనం చూస్తే మళ్ళీ ఒక ఎస్ అని వచ్చింది, అనగా సిన్స్ ఫర్గివర్, మన పాపములు క్షమించేటువంటి వాడు ఆయన. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, యేసు క్రీస్తు ప్రభువారు మానవుని యొక్క పాపాన్ని క్షమించేవాడు. ఆయన నామములోనే పాప క్షమాపణ ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమున క్షమాపణ మనకు ఉంది. ఈ క్షమాపణ ఎవ్వరు కూడా మనకు అనుగ్రహించలేరు. అందుని బట్టి యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును అన్న మాట 130 కీర్తన 4వ వచనంలో. ప్రియులారా, లోకంలో మనం ఉపయోగించేటువంటి వస్తు సముదాయం అంతా కూడా మా దగ్గర ఇది దొరుకుద్ది, మా దగ్గర ఇది దొరుకుద్ది, మా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది అని లోకంలో చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా దుకాణాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మనకు హైదరాబాద్లో దొరుకుతున్నాయి, అన్ని చోట్ల దొరుకుతూ ఉన్నాయి. ఏది బుక్ చేసినా కూడా అన్ని మనము అనుభవించగలుగుతున్నాం. కానీ క్షమాపణ అనేది ఎవరి దగ్గర కూడా మనకు దొరకదు. అందుని బట్టి ఆ దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మానవాళ్ళని ప్రేమించినటువంటి దేవుడు, ఆయన దగ్గరనే క్షమాపణ ఉంది అన్నటువంటి మాట నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నీకు ఉచితముగా అనుగ్రహించబడేటువంటి క్షమాపణ నీవు పొంది ఆత్మీయంగా నువ్వు మేలు పొందాలని, ఆత్మీయంగా నువ్వు సంతోషించాలని, ఆత్మీయంగా నీవు నెమ్మది పొందాలని, ఆత్మీయంగా నువ్వు బలవంతుడు కావాలని, ఆత్మీయంగా నీవు సమాధానం పొందాలని, ఆత్మీయంగా నీవు ఆ నిత్యత్వాన్ని, ఆ నిత్యరాజ్యమును అనుభవించాలని దేవాది దేవుడు నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడేటువంటి ఈ మాటను మనం గమనించుదాం. క్రైస్ట్ అంటే క్రీస్తు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకుడు. సి అంటే క్రియేటర్, మానవాన్ని కలుగజేసినటువంటి దేవుడు యేసువారు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఈ దినమున అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. దేవుని యొక్క వాక్యంలో రాబడిన మాట, ఆ కుమారుని యందు సమస్తమును కూడా ఆయన నిర్మించాడు, పుట్టించాడు. దేవుని యొక్క వాక్యంలో యెషయా రాస్తూ అంటాడు కదా, 43వ అధ్యాయం 7వ వచనములో, నా మహిమ కొరకు నేను పుట్టించిన వారు. దేవుని మహిమపరచడానికి కొరకై దేవుడు మానవాళ్ళని పుట్టించాడు. దేవుని యొక్క వాక్యంలో ఈ మాట మనం చూస్తున్నాం. ఈజ్ ఏ క్రియేటర్, మానవుని పుట్టించినటువంటి దేవుడు, మానవుని కలగజేసినటువంటి దేవుడు. అందును బట్టి 100వ అధ్యాయం 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించాడు, మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అన్న మాట మనం చూస్తున్నాం. కాబట్టి సాయంకాల సమయంలో ఆ దేవాది దేవుడు నిన్ను పుట్టించిన వాడుగా దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి సత్యాన్ని దేవుని వాక్య ఆధారంగా నేను గమనించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. హెచ్చనగా ఆయన హీలర్ అనగా స్వస్థపరిచేవాడు. యేసు దేవుడు మానవుని
యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగు. యేసువారు మానవుని భౌతికంగా ఆత్మీయంగా స్వస్థపరిచే దేవుడు. పాపమును బట్టి మానవుడు స్వస్థత లేకుండా ఉన్నాడు. పాపమును బట్టి మానవుడు అనారోగ్యంగా ఉన్నాడు. పాపమును బట్టి మానవుడు చెడిపోయి ఉన్నాడు. పాపమును బట్టి మానవుడు దుఃఖంతో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మానవుని స్వస్థపరిచేవారు ఎవరు కూడా లేరు. గుణం మార్చేవారు ఎవరు లేరు. ఆత్మశుద్ధి చేసేవారు ఎవరు లేరు. ఆ దేవాది దేవుడు తన కుమారుడైన యేసు ద్వారా మానవునికి స్వస్థత అనుగ్రహించేదే. ఈజ్ ఏ హీలర్. దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ గ్రంథము, బైబిల్లో చెప్పబడినటువంటి మాట మనం చూస్తాం. ఆయన ఒక్కడే నిన్ను స్వస్థపరిచేదే. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము ఈ మాటలు చాలా ఉన్నాయి. ఆయన గాయం చేయను, ఆయన చేతిలో స్వస్థపరచును అన్న మాట మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనములో ఆయనే నీకు స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించేటువంటి దేవుడు అన్న మాట మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో ఆయన మనకు ఆరోగ్యమును కలుగజేయువాడు అని మనం చూస్తాం. ఆయన వచ్చింది ఆయన మానవునికి రోగమును, పాప రోగమును ముట్టి స్వస్థపరచడానికి ఆయన వచ్చారు. అందరూ బట్టి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవుడిగా వచ్చి మన పాపములన్నిటి కొరకై ఆయన శిలువలో బలై చనిపోయి రక్తము కార్చి మనలందరినీ కూడా ఆత్మీయంగా శుద్ధి చేయడానికి, ఆత్మీయంగా బాగు చేయడానికి ఆయన మనల్ని ప్రేమించి కార్యం చేశారు. కాబట్టి రెండవ మాట ఇక్కడ మనం చూస్తున్నాం. క్రైస్ట్ అనే దాంట్లో సి అనగా క్రియేటర్, హెచ్ అనగా హీలర్. కానీ మానవాన్ని స్వస్థపరిచేటువంటి నాదుడు ఎవరు కూడా లేరు. భౌతిక సంబంధంగా మనకి ఏ జబ్బు వచ్చినా మనల్ని బాగు చేసే డాక్టర్లు ఉన్నారు లోకములో. ఎంతో గొప్ప వైద్యము ఈనాడు మనకు అవైలబుల్గా ఉంది. ప్రపంచం యావత్తు ఏది వచ్చినా కూడా మానవుని భౌతికంగా స్వస్థపరిచేటువంటి మరి మిషనరీ మనకు అందుబాటులో ఉంది. బయట కనపడకపోయినా లోపలికి వెళ్ళి మన వీక్నెస్ అంతా కూడా, మన పొరపాటు అంతా కూడా చెప్పగలిగేటువంటి పరికరాలు, మిషన్స్, టెక్నాలజీ మన దగ్గర ఉంది. అయితే మన ఆత్మ జబ్బు, మన పాపపు జబ్బు లోకంలో ఏ డాక్టరు బాగు చేయలేదు. అందుకని ఆయనే పరమ వైద్యుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుని స్వస్థపరిచేటువంటి అధికారం కలిగినటువంటి దేవుడిగా ఉన్నారు. కాబట్టి సాయంకాలం ఇలాంటి గొప్ప దేవుని యొక్క ప్రేమను నిరాకరించకుండా అంగీకరిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం. కాబట్టి వినేటువంటి నీ జీవితంలో కూడా ఆత్మీయంగా ఈ అంతస్తులోనికి రావాలని ఆ దేవాది దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో రాబడినటువంటి మాట మనం చూస్తే, ఆ అనేటువంటి మాట మనం చూస్తే రిడీమర్ అనగా విమోచకుడు. యేసువారు మానవుని విమోచించేటువంటి వారు. ఆయన దగ్గరే విమోచన దొరుకుంది. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ మాట మనం చూస్తా ఉన్నాం. 130వ కీర్తనలో 6వ వచనం 7వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఆయన దగ్గరనే విమోచన దొరుకును అన్న మాట అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఈ విమోచన కార్యం అనేది దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ప్రేమించి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ విమోచనను దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి మానవుడికి మధ్యవర్తిగా వచ్చి ఈయనే యేసు అనే దేవుడు ఈయన అందరి కొరకు విమోచన క్రేదనంగా తన ప్రాణాన్నిచ్చుకు వచ్చాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా. విడుదల, విమోచన అనేది యేసు ద్వారానే మనకు కలుగుతుంది. పాపము నుండి విడిపించేవారు ఎవరు కూడా లేరు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాబడిన మాట మనం చూస్తాం. కీర్తన గ్రంథం 49వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనం, 9వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. ఎవరినో ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసేవారు ఎవరు కూడా లేరు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరకట్లు ఉండవలసిందే. పిల్లల ఈ లోకంలో నువ్వు శరీర సంబంధంగా
ఎంతైనా తలంచవచ్చు, ఎంతైనా యోచించవచ్చు, ఎంతైనా కూడా నువ్వు సంపాదించవచ్చు, ఎంతైనా నువ్వు ఈ లోకంలో భౌతిక సంబంధమైన సోర్సెస్ చూసుకోవచ్చు. కానీ ఆత్మీయంగా నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసిన వారు ఎవరు కూడా లేరు. నీ పాపాన్ని విడిపించేవారు ఎవరు కూడా లేరు. నీ పాపములను విమోచించేవారు ఎవరు కూడా లేరు. అందులో బట్టి ఆ దేవాది దేవుడు, సృష్టికర్తలే దేవుడు మానవ ఆకారంతో ఈ లోకానికి వచ్చి మనందరి కొరకై ఈ యొక్క విమోచన కార్యాన్ని ఆయన నీ నిమిత్తం, నా నిమిత్తం, మనందరి నిమిత్తం ఆయన చేశారు. దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ మాటలు మనం చూస్తున్నాం. రిడీమర్. ఈ లోకంలో ఈ పేరు ఎవరు కూడా కలిగి ఉండలేదు. శరీర సంబంధంగా నిన్ను విడిపించేవారు ఎంతో మంది ఉన్నారు. డబ్బు ద్వారా కానీ, ఆస్తి ద్వారా కానీ ఎవరైనా నీ పక్షంగా వచ్చి నిన్ను విడిపించవచ్చు. ఆత్మీయంగా నీ పాపం నుండి విడిపించేవారు ఎవరు కూడా లోకంలో లేరు. అందుకని యేసుదేవుడు నీ కొరకు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి నిన్ను విడిపించడం కొరకై, నిన్ను ప్రేమించి నీ కొరకై ఈ కార్యం చేశాడు. కాబట్టి ఈ సత్యాన్ని నీ జీవితంలో కూడా నువ్వు అంగీకరించాలని, తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడతాం. ఆయన ఎలాంటి వాడు అంటే నీ విమోచకుడైన దేవుడు, ఇమ్మార్టల్ బాడీ కలిగిన వాడు, అంటే సజీవుడైన దేవుడు. అనగా సజీవుడైనటువంటి దేవుడు ఆయన నిత్యము జీవించే దేవుడు. దేవుని యొక్క వాక్యంలో రాబడి ఆయన నిరంతరము జీవించే దేవుడుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కానీ ప్రియులారా, ఈ లోకంలో ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు వచ్చారు. వారు మంచి పనులు చేసి ఉండవచ్చు, కానీ వారి మంచి పనుల ద్వారా ఈ లోకంలో వారి యొక్క చాప్టర్ కొంతకాలానికి క్లోజ్ అయిపోయారు. ఎంతో మంది దాన ధర్మాలు చేసిన వారు ఉన్నారు, మంచి కార్యాలు చేసిన వారు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వారి కాలాన్ని కొంతకాలము గడిపి చనిపోయారు. అలాగే భూస్థాపిత సమాధి కార్యక్రమం. అయితే యేసు ప్రభువు సజీవుడిగా తిరిగి 3వ దినం లేచాడు. ఆయన మనం పిలిస్తే పలికేవాడు, మనం ప్రార్థిస్తే ఆలకించేవాడు, మనం పడిపోతే లేపేటువంటి వాడు, మన కొరకై నిత్య రాజ్యాన్ని, మోక్ష రాజ్యాన్ని, మహిమా రాజ్యాన్ని సిద్ధపరుస్తున్న దేవుడు. కాబట్టి ఆయన సజీవుడైన దేవుడు అన్నది జ్ఞాపకం చేయబడతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనందరి పక్షంగా ఆయన సజీవుడుగా తాను మన కొరకై ఎదురు చూస్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాబడింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో ఈయన తన యొద్దకు వచ్చు వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడిగా ఉన్నాడు. ఆయన బలాఢ్యుడిగా ఉన్నాడు. కాబట్టి ఏ సమయంలో ఎవరైనా ఏ విధానంలో ఆయన దగ్గరికి రావచ్చు, ఆయన నామాన ప్రార్థించవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మనకు రక్షణ ధన్యత ఉంది, పాప క్షమాపణ ధన్యత ఉంది. ఈ ధన్యతను మానవులందరూ కూడా అనుభవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మరొక ఎస్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, సావరిన్ గాడ్, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. ఆయన సర్వశక్తుడు, అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది. ఆయన సమస్తమునకు ఆయన అధికారం కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. సమస్తమును ఆయన ఏలుబడి చేసే దేవుడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు సెలవిస్తా ఉంది. తర్వాత క్రైస్ట్ అనేటువంటి మాటలో టీ అనగా ట్రస్ట్ వర్ది గాడ్, అనగా నమ్ముటకు ఆయన దేవుడుగా ఉన్నాడు. నీ జీవితంలో ఆయన నమ్ముకుంటే, ఆయన విశ్వాసం వస్తే నీ జీవితం ఎంత ధన్యకరమైనదిగా చేయబడుతుంది. ఈ సాయంకాల సమయంలో యేసు క్రీస్తు అనగా ఇంగ్లీష్లో జీసస్ క్రైస్ట్ అనేటువంటి మాటకు డెఫినేషన్ మనం చూసాం, అర్థం మనం చూసాం. చాలా మంది పలాని వారికే అని చాలా మంది తలస్తారు. ఆయన అందరికీ దేవుడు, అందరికీ రక్షకుడు. కాబట్టి ఇలాంటి దేవుని నీవు కూడా నమ్ముకుంటే, నీవు కూడా ఒప్పుకుంటే, నువ్వు కూడా తెలుసుకుంటే, నువ్వు కూడా అంగీకరిస్తే ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవంలోనికి నువ్వు కూడా రాగలవు. కాబట్టి సాయంకాలం చెప్పేటువంటి నేను కూడా 46 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువుని నా సొంత రక్షకుడుగా అంగీకరించాను. నా జీవితంలోనికి ఆయన ఆహ్వానించాను. నా పాపములు యేసువారి దగ్గర ఒప్పుకున్నాను. యేసువారు నా పాపములు క్షమించినట్లుగా నిశ్చయిత ఇచ్చాడు. రక్షించిన ఆ కాలం నుండి ఈనాటి వరకు కూడా యేసు ప్రభులో, దేవుని ప్రజల మధ్యలో, దేవుని సంఘంలో సంతోషించేటువంటి, సేవించేటువంటి, ఆరాధించేటువంటి, ప్రార్థించేటువంటి ఆ ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. నీవు కూడా నీ జీవితంలో ఇలాంటి ఆశీర్వాదకరమైనటువంటి వాతావరణంలోనికి నీవు కూడా రావాలని
దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి సాయంకాలం నువ్వు ఎవరైనా సరే ఈ నామమున నీవు ప్రార్థన చేస్తే, యేసు నామమున నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాబడింది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనములో ఈ మాట మనం చూస్తాం. ఆకాశము కింద ఏ నామమున మనము రక్షణ పొందలేము, ఈ నామముననే మనము రక్షణ పొందుతాం. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములోనే మానవునికి రక్షణ ఉంది, మానవునికి క్షమాపణ ఉంది, మానవునికి సంతోషం ఉంది, మానవునికి నెమ్మది ఉంది, మానవునికి సమాధానం ఉంది, మానవునికి పాప క్షమాపణ ఉంది, మానవుని యొక్క పాప విమోచన యేసు దగ్గరే ఉంది, ఆయన దగ్గరే ప్రేమ ఉంది. కాబట్టి ఈ ధన్యత నీ జీవితంలో కూడా కలిగి ఉండాలని ఆ దేవాది దేవుడు కోరుతా ఉన్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును అనుగ్రహించెను. ప్రతి నామమునకు పై నామం యేసు క్రీస్తు వారి నామం, ఆయన పేరు. దేవుడు ఆయన్ని హెచ్చించాడు, ఆయన గణపరిచాడు. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తులో ఇటువంటి ధన్యత ఉంది. ఆయన నామమును ఒప్పుకుంటే, ఆయన నామమును అడిగితే ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 13, 14 వచనంలో ఆయన నామమును ఏమడిగినా కూడా అది నీకు అనుగ్రహించబడుతుంది. ఈనాడు నువ్వు ఎట్టి పరిస్థితులు ఉన్నా సరే యేసు నామమున నాకు ఇది కావాలా, నాకు అది కావాలా, నాకు ఇది దయచేయాలి అని నువ్వు అడిగితే ఆయన నామమున నీ అక్కర తీర్చబడుతుంది. అలాంటి నామం ఈ సాయంకాలం యేసు నామములో నీ జీవితము ఇలాంటి ధన్యకరమైనటువంటి పరిస్థితుల్లోనికి రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కానీ ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడేటువంటి ఈ మాటలను అర్థం చేస్తే కీర్తన గ్రంథం 76వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. కీర్తనలు 76వ అధ్యాయం, కీర్తనలు 76వ అధ్యాయం, కీర్తన సంఖ్య 76వ అధ్యాయము 1వ వచనంలో యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది, ఆయన నామము గొప్పది అన్న మాట మనం చూస్తాం. ఈ నామము గొప్పది ఎందుకంటే యేసు రక్షకుడు కాబట్టి, యేసు నిన్ను ప్రేమించిన వాడు కాబట్టి, యేసు నీ కొరకై ప్రాణం పెట్టి విమోచించినాడు కాబట్టి ఈ నామము గొప్పది. ఈ నామము 111వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినట్లుగా ఈ నామము పూజింపదగింది. 113వ కీర్తనలో ఈ నామము స్తుతి నొందదగింది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఈ నామము స్తుతి నొందదగింది. దేవుని యొక్క వాక్యములో ఇంకెన్నో మాటలు చూస్తాం. ఈ నామమున నీవు ప్రార్థన చేస్తే, ఈ నామమున నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీ జీవితం ధన్యకరమైనదిగా చేయబడుతుంది. కాబట్టి సాయంకాలం నువ్వు ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం నీకు రక్షణ, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం నీకు విమోచన, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం నీకు దైవ సంబంధమైన ప్రేమ, క్షమాపణ, సంతోషం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదం, బలం. కాబట్టి వీటినన్నిటిని కూడా నువ్వు పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ చక్కటి శ్రేష్టమైనటువంటి మాటలు దేవుని మాటలు, ఇవి మా సొంత మాటలు కాదు. యేసు ప్రభులో మేము అవి అనుభవిస్తున్నాం కనుకనే మీకు చెప్తున్నాం. కాబట్టి ఈ సత్యాన్ని నీ జీవితంలో కూడా నువ్వు తెలుసుకొని ఆయన నామములను ఆయన దగ్గరికి వస్తే నీ జీవితం ఆశీర్వాదకరమైనదిగా చేయవచ్చు. ఇలాంటి వాతావరణంలోనికి నీవు రావాలని ఆ ప్రేమగల దేవుడు కోరుతా ఉన్నారు. ఈ విషయాల గురించి ఇంకా అధికంగా నువ్వు తెలుసుకోవాలంటే మా దగ్గర కొన్ని పత్రికలు ఉన్నాయి, న్యూ టెస్టమెంట్స్ ఉన్నాయి. దయచేసి వాటిని తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగా. ఆ దేవుని నామమున నీవు కూడా రక్షణ పొందుదువుగా. ఆ గొప్ప దేవుని నామాన నీవు ఆశీర్వదించబడదువుగా. ఆ గొప్ప దేవుని నామమున నీవు పాపములు ఒప్పుకొని క్షమాపణ పొందుదువుగా. ఆ గొప్ప దేవుని నామాన నీ జీవితం సంతోషకరంగా సమాధానకరంగా ఈ లోకంలో గడుపుదువుగా.
ఇలాంటి అనుభవంలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ పొలాన్ని ఆశీర్వదించును గాక. నీ కొరకై మేము ప్రార్థన చేస్తాం. సోదరుడు సత్యం ముందుకు వచ్చి ప్రార్థన. దేవా, ప్రభువా తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇప్పుడు వారికి తండ్రి ఈ వీరిపేట పరిసర ప్రాంతాల్లో జరిగించిన మరి సెమీ క్రిస్మస్ యొక్క మరి వాక్యాన్ని ఇక్కడ ఉన్న వారందరూ కూడా బలపడటానికి కావాల్సిన బలము, శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇక్కడ జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు. మరి విల్సన్ ఆయన రవి వారి గృహంలో జరిపించినటువంటి ఈ యొక్క మరి సెమీ క్రిస్మస్ దీవెనకరంగా దీవించండి. వాక్యాలను ఫలింపజేయండి. 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా ఫలింపజేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దయచేసి 11వ పాట పాడుకుందాం. విల్సన్, చిట్టి, జోసఫ్ ఉన్నారు. విల్సన్, చిట్టి, జోసఫ్. 11వ పాట యేసు నామమునే పాపికి రక్ష. నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ఆకాశము మీద మానవులలో ఏ పేరు నమోది లేదు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరు నమోది లేదు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ఈ జగతికి తెచ్చి రక్తము కార్చి బలిగా అర్పించుకొనెను. ఈ జగతికి తెచ్చి రక్తము కార్చి బలిగా అర్పించుకొనెను. మనలను రక్షింప సంతోషమివ్వ సిలువలో బలియాయెను. మనలను రక్షింప సంతోషమివ్వ సిలువలో బలియాయెను. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప. పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప. దేవాది దేవుడు మానవ రూపం దాల్చినను వచ్చెను.
జగమునందు ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు ఆకాశము మీద మానవులలో పేరున మోక్షి లేదు ఆకాశము మీద మానవులలో పేరున మోక్షి లేదు ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు ఈ సమయంలో జీవ ఉన్నానే వాక్యం పరిశుద్ధమైన దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అని అందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. The Holy Bible says, "For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth on him should not perish, but have everlasting life." पवित्र शास्त्र बाइबल कहता है, परमेश्वर ने जगत से ऐसा प्रेम रखा कि उसने अपना इकलौता पुत्र दे दिया, ताकि जो कोई उस पर विश्वास करेगा वो नाश न होगा परंतु अनंत जीवन पाएगा। పరిశుద్ధమైన బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. The Holy Bible says, "For all have sinned and come short of the glory of God." पवित्र शास्त्र बाइबल कहता है, सबने पाप किए और परमेश्वर की महिमा से रहित है। పరిశుద్ధమైన బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. ఏలైనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. The Holy Bible says, "For the wages of sin is death, but the gift of God is eternal life in Christ Jesus our Lord." पवित्र शास्त्र बाइबल कहता है, पाप की मजदूरी तो मृत्यु है, परंतु परमेश्वर का वरदान हमारे प्रभु यीशु मसीह में अनंत जीवन है। పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. The Holy Bible says, "Christ died for us our sins according to the scriptures, that he was buried, that he was raised on the third day according to the scriptures." पवित्र शास्त्र बाइबल कहता है, प्रभु यीशु मसीह हमारे पापों के लिए मारा गया, गाड़ा गया और पवित्र शास्त्र वचन के अनुसार तीसरा दिन जिंदा उठा। పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఈ విధంగా సెలవిస్తున్నది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. The Holy Bible says, "Believe on the Lord Jesus Christ, and thou shalt be saved and thy household." पवित्र शास्त्र बाइबल कहता है, प्रभु यीशु मसीह पर विश्वास कीजिए, तब आप और आपका घराना उद्धार पाएगा। ఇప్పుడు కేక్ డిస్ట్రిబ్యూషన్ కొరకు ప్రార్థన. శేఖర్ ముందుకు వచ్చి ప్రార్థన చేయి. ప్రార్థన
ప్రార్థన చేసుకున్నాము. ప్రేమగల పరలోకపు తండ్రి, సాయంత్రం సమయాన నీ ప్రేమను చూపించి శ్రేష్టమైన జీవం గల మాటల్ని, ఆ క్రీస్తు ప్రేమను మాకు వెల్లడిపరిచిన నీ ఉద్దేశాన్ని, ప్రణాళికను బట్టి వందన స్తోత్రాలు. ఈ ప్రాంతంలో ఉన్న మా ప్రియులందరినీ ఆకర్షించండి, నీ నామానికి మహిమ తెచ్చుకోండి. అదే సమయాన ప్రభువా సిద్ధపరిచిన ఈ యొక్క కేకును బట్టి వందన స్తోత్రాలు. వాటిని ఆశీర్వదించండి, పవిత్రపరచండి. వీటి ద్వారా నీ నామానికి మహిమకరమైన బలాన్ని, శక్తిని దయచేయండి. ఇలాగూ సమస్తమును నీ దయగల హస్తాలకు చెప్పుకుంటూ వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ఆరాధించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మూడవ పాట పాడుతా ఉందాం. కేక్ డిస్ట్రిబ్యూషన్ శాంబాబు పాట. మూడవ పాట యేసు క్రీస్తు ప్రభు ఆయన. యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు, పశువుల పాకన్ పరుండెను తానే దేవుడయ్యుండే. యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు, పశువుల పాకన్ పరుండెను తానే దేవుడయ్యుండే. నరులంగావన్ శ్రమలాభంగన్ క్రీస్తు ప్రభువు, నరులంగావన్ శ్రమలాభంగన్ క్రీస్తు ప్రభువు, తిరిగెన్ భూమిన్ సుఖమం విడచి శిష్యులు వెంటనుండన్. తిరిగెన్ భూమిన్ సుఖమం విడచి శిష్యులు వెంటనుండన్. యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు, పశువుల పాకన్ పరుండెను తానే దేవుడయ్యుండే. నిత్య జీవం నిత్య శాంతి నిన్ను నెమ్మది, నిత్య జీవం నిత్య శాంతి నిన్ను నెమ్మది, నిత్యం యేసు మనకు నిల్వా మృత్యువన్ గెలిచెను. నిత్యం యేసు మనకు నిల్వా మృత్యువన్ గెలిచెను. యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు, పశువుల పాకన్ పరుండెను తానే దేవుడయ్యుండే. ఈ దిక్కులకు అలలు పైకి లేచిన తానే
తరుణములు కలిగినాను క్రీస్తుని చెందానందను యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు పశువుల పాకన్ వారుండేను తానే దేవుడయ్యుండి మన జీవము క్రీస్తే గదా క్రీస్తు చేయుచుని మన జీవము క్రీస్తే గదా క్రీస్తు చేయుచుని తనయులమై యుద్ధమందు జయమునందెదము తనయులమై యుద్ధమందు జయమునందెదము యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు పశువుల పాకన్ వారుండెను తానే దేవుడయ్యుండి యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు పశువుల పాకన్ వారుండెను తానే దేవుడయ్యుండి భోజనాలు ఇక్కడ ఉన్నాయి. కూడికి వచ్చిన వారు దయచేసి భోజనం చేసుకుని వెళ్ళాలని మనం చేస్తాం. భోజనం కొరకు ప్రార్థన సోదరుడు టీవీ ప్రసాదాలు ఇద్దరు ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించడం మా పరలోకపు తండ్రి పరిశుద్ధమైన దేవా యేసు క్రీస్తు నామమును బట్టి వదిలి ఆచరిస్తున్నాం ప్రభా ఇంతవరకునైనా మీ దాసుని ద్వారా మా ముందుకు తీసుకొచ్చిన లేఖనాలను బట్టి వదిలి ఆచరిస్తున్నాం వాటిని దీవించండి ఆశీర్వదించండి ప్రభా అనేక మంది నాయన మరి యేసు క్రీస్తు ప్రభు లోక రక్షకుడు పాపను రక్షించడానికి లోకానికి వచ్చినట్టు మహానీయుడు అని తెలుసుకున్నట్టుగా సహాయం చేయండి. అలాగే ప్రభా మరి ప్రేమించి ఇచ్చినటువంటి ఆహారాన్ని బట్టి వందనాలు తెలుస్తున్నాను. ఆహారాన్ని మనగా వడ్డించిన రాష్ట్రాలను దీవించండి, ఆయన వండిన రాష్ట్రాలను దీవించండి. తినడం ద్వారా వచ్చే శక్తిని బలం నుండి మహిమార్థంగాను అనేక ప్రాంతాల్లో ప్రభావ స్వార్థ ప్రకటించడానికి చుట్టుపక్కల సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటాం మా తండ్రి. దయచేసి ప్రార్థన గమనించండి. రేపు సాయంకాలం మరి సోదరుడు రాజు చెంగిచెర్లలో సాయంకాలం కూడిక ఉంటుంది. ఉదయకాలంలో యథావిధిగా మనకు కోరే ప్రార్థన మందిరంలో ఉపవాస ప్రార్థన ప్రతి 9:30 ఉదయం ప్రార్థనకు అందరు రండి, ప్రార్థన చేస్తాము. తర్వాత సాయంకాలం చెంగిచెర్లలో సోదరుడు మరి రాజు వారి ఇంటి దగ్గర కోడిక ఉంటుంది. అక్కడ దయచేసి విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. మళ్ళీ వచ్చే వారం కూడా మనకు ఈ రీతిగానే కోడికలు ఉంటాయి. ఆదివారం ఎక్కడెక్కడ కోడికలు జరుగుతాయి అనేది ఆదివారం ప్రకటన చేస్తాం. అక్కడ దయచేసి అందరూ కూడా సహకరించండి, అందరూ కూడా పాలు పొందండి, ఇతరులకు కూడా తెలియపరచండి. అప్పుడు వారు కూడా ఆయా స్థలాల్లో జరిగేటువంటి కోడికలకు అటెండ్ అవుతారు. అక్కడ దయచేసి గుర్తుపెట్టుకోండి. మరి ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క పరిచర్యలన్నీ కూడా మరి ప్రభు మహిమార్థమై అందరూ ఏకీవించి జరిగించాలని మనవి చేస్తాం. భోజనం అయిన తర్వాత దూర ప్రాంతాల్లో ఉండేవారు మీ వెహికల్స్ ఒకవేళ ఎవరైనా ఉంటే వ్యాన్లో కూడా అటువైపు రావచ్చు. కాబట్టి ఈ విషయాలనే గుర్తు. రేపు ఉదయకాలాన మందిరంలో 9:30 గంటలకు మనకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. సాయంకాలం రాజు చెంగిచెర్ల వారింటి దగ్గర మనకు ఇలాంటి ప్రీ క్రిస్మస్ కూడిక మనం కలిగి జ్ఞాపకం.
ప్రార్థన. చివరి ప్రార్థన సోదరు అనిల్ ఉన్నాడా? రామ ప్రార్థన ఉన్నాడు. రా అనిల్ ప్రార్థన. ప్రేమ నమ్మకం గొప్ప దేవ, నేను వందనాలు స్థుతులు స్తోత్రాలు నేను దయగల తండ్రి కృపామేడ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ముఖ్యంగా అందరికీ జరుగు ప్రీ క్రిస్మస్ మీటింగ్స్ని నేను జ్ఞాపకం ఉంచుకొని దీవించి ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయినా మీ దాసులను జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలైనా ప్రతి ఒక్కరిని నేను నిజమైన రక్షకుడు మీరే, ప్రతి ఒక్కరు ఎదుగుదలను మీరే సహాయం చేయండి, కృప చూపించండి, మీ ఏర్పాట్లు ఉంచండి. నైనా మీ దాసుని జ్ఞాపకం చేసుకునే విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను మరి రాగలకు సహాయం చేశారో అక్కడ విన్న వారిలో మీ కార్యం జరిగించండి, మీరే సహాయం చేయమని అడుగుతుంటూ యేసుక్రీస్తున్నాము ప్రార్థించి బతుకున్నాడు విడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, సంతోషం, ఆదరణ ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం వాక్యమైన వారందరికీ, పరిచయం వచ్చిన వారికి అందరికీ, కుటుంబానికి సదాకాలము తోడై ఉండును గాక. ప్రైజ్